నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఈరోజు మనతో ఉన్నది స్పెషల్ గెస్ట్ ఎవరంటే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో. ఏంటి ఇన్ని కమ్లని అంటున్నారు అనుకుంటున్నారా? సో ఆ గెస్ట్ ఎవరు ఈరోజు మీకు తెలియాలి. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఫస్ట్ అన్నిటికన్నా ముందు భరత్ రామ్ గారు, మీ రాయలసీమ భరత్. ఓకే సార్, రాయలసీమ భరత్ గారు, ఈ రోజు ఒకసారి అయితే మీ ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు మనం సినిమా విశేషాలకి వెళ్దాం. ఓకే, ట్రైలర్. ఎంక్వైరీ కరెక్ట్ గానే చేస్తుంది, బట్ ఏదో లాజిక్ మిస్ అవుతున్నా. హత్య గురైన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసింది. వీళ్ళిద్దరికి మూడో వ్యక్తి ఇంకో ఫ్రెండ్ ఉండొచ్చుగా. ఎక్కడున్నావురా? వాడి కటౌట్ ఎలా ఉంటుందో పోలీసులకు కూడా తెలీదు. వాళ్లకు తెలిసే లోపే వాడి ఈ భూమి మీద ఉండకూడదు. నాకు వాడి తల కావాలి. సింహం ఒక్కడున్నాడా 100 మంది ఉన్నాడని చూడదు, దానికి దూకడం మాత్రమే తెలుసు. జగన్నాథం టైటిల్ అసలు ఈ మూవీకి మీకు ఎందుకు పెట్టాలని అనిపించింది సార్? యాక్చువల్లీ ఇంతకుముందు దీని పేరు వచ్చేసి పూరి జగన్నాథ్ అని పెట్టినాం అనమాట. యాక్చువల్లీ ఈ సినిమాకు నేను మా ఫ్రెండ్ ఇద్దరం అనమాట డైరెక్టర్స్. సో మేమిద్దరం కూడా ఏంటంటే పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్ అనమాట. సో అదేవిధంగా ఈ సినిమాలో ఉన్నటువంటి హీరో గారి క్యారెక్టర్ నేమ్ కూడా జగన్నాథ్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మొత్తం హీరో మీద క్యారెక్టరైజేషన్ రన్ అవుద్ది. సో అందుకోసం అని చెప్పేసి జగన్నాథ్ అని పెట్టాము. ఇప్పుడు మనం ట్రైలర్ చూసుకుంటే కనుక అందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ సీనియర్ ఆర్టిస్ట్లే ఉన్నారు మీ మూవీలో. సో అందరి సీనియర్స్ తో నటించడం మీకు ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్? యా, హ్యాపీగానే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే అందరూ చాలా పెద్ద పెద్ద మూవీస్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. సో వాళ్ళతో కలిసి చేయడం నిజంగానే హ్యాపీ అనిపించింది. ప్లస్ వాళ్ళతో చేసిన వర్క్ కానీ ఏదైనా కానీ ఇంకా మనకు తెలియనోటి కూడా వాళ్ళ దగ్గర నుంచి అడిగి మరీ నేర్చుకోవడం జరిగింది. సో వెరీ హ్యాపీ. ఇప్పుడు చూసుకుంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో 3 బడ్డీన్స్ మీరే తీసుకున్నారు. అసలు ఎందుకలా? యాక్చువల్లీ ఇది అంటే దీని స్టార్టింగ్ నుంచి చెప్పాలండి. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years అయిందనమాట. సో వచ్చిన స్టార్టింగ్ డేస్లలో ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళడం జరిగింది. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరిగింది. తర్వాత డిఓపి దగ్గర కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఇట్లా ఏంటంటే వర్క్స్ అంతా చేసుకుంటూ వచ్చినాము. ఇంకా అవకాశాల కోసం ఆఫీసులకు అటు ఇటు తిరగడం, అడిషన్స్కి వెళ్ళడం, ఇలా ప్లాన్ చేస్తూ వచ్చినాం అనమాట. అదే ఇంకా నాతో పాటు సంతోష్ అని చెప్పాను కదా, నా ఇద్దరం కలిసి కొలాబై చేసిన సినిమా అనమాట ఇది. సో అతను కథలు రాస్తూ ఉండే పర్సన్ అనమాట. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఆఫీసులు తిరిగామని మనోడు కథలు రాస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా ఒకరోజు నాకు చెప్పాడు అనమాట, కథ చెప్తే నాకు బాగా అనిపించింది, డార్లింగ్ నీకోసం ఒక కథ రాశాను, సో ఇట్లా మనం ప్లాన్ చేయొచ్చు కదా మనం. అంటే అతను బయట ట్రై చేస్తూ ఉన్నాడు వేరే హీరోస్ కోసము, నేను బయట తిరుగుతూ ఉన్నాను అనమాట. అంటే నేను పర్టికులర్గా నేను హీరో అవ్వాలి అని అయితే ఏం లేదు, ఒక మంచి ఆర్టిస్ట్గా మనకంటూ ఒక ప్లేస్ సంపాదించుకోవాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేది నాకు గోల్ అనమాట. సో అంతే, అట్లా ఇంకా ఆ సిచ్యువేషన్ వల్ల ఇంకా అలా చేయడం జరిగింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మీరే కాబట్టి సినిమాకి అసలు మొత్తం సినిమా పూర్తయినప్పటికీ ఎంత ఖర్చు అయింది? యాక్చువల్ బడ్జెట్ అంటే నేను చెప్పలేనండి. బడ్జెట్ అయితే బాగా పెట్టానండి బడ్జెట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, 3 heroines, హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ బాగా ఖర్చు అయింది, బట్ మీకు లైవ్ లో చెప్పలేను. ఓకే, ఈ 3 heroines అన్నారు కదా, ఒకరు ఓ మై గాడ్ నిత్య, ఇంకొకరు సారా, మరి ఇంకొకరు ఎవరు? ప్రీతి అని ఇంకొక అమ్మాయి. వాళ్ళతో వర్కింగ్ ఎలా అనిపించింది? అంతా ఓకే అండి. టెక్నికల్ పరంగా కావచ్చు, లొకేషన్ లో మన ఆర్టిస్టులతో వర్క్ చేసే విషయంలో కావచ్చు, అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రమోషన్ టైంలోనే మనకు కొంచెం వాళ్ళు సపోర్ట్ చేసింటే బాగుండని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ప్రమోషన్స్ కి వాళ్ళు అవైలబుల్? ప్రమోషన్స్ కి అదే, ఒకరేమో ఎగ్జామ్స్ రాస్తున్నాం అంటున్నారు, ఇంకొక అమ్మాయి అయితే అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఇంకో అమ్మాయి అలా బిజీగా ఉన్నామని చెప్తున్నారు. టీజర్ లాంచ్ ఆల్మోస్ట్ 8 months అయిపోయింది, కానీ రిలీజ్ చాలా డిలే అయింది. ఎందుకు? యాక్చువల్ అదే అండి, బడ్జెట్ ఇష్యూ, పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వడం. యాక్చువల్ నేను పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అంతా వేరే ఒక స్టూడియో, నేమ్ చెప్పకూడదులేండి ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం అవుద్ది,
ఆ స్టూడియోలో చేయిస్తూ ఉన్నాను అనమాట. చేయించే క్రమంలో అతను మాకు చెప్పకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. మేము ఆల్రెడీ అమౌంట్ కూడా పే చేసేసాము. సో ఇంకా అతని దగ్గరే ఉండిపోయింది మొత్తం అంతా, హార్డ్ డిస్క్లు కావచ్చు, మొత్తం మన సినిమాకి సంబంధించి అప్డేట్ అంతా అతని దగ్గర ఉండిపోయింది. అతను వెళ్ళిపోయినాడు. ఇంకా తర్వాత మళ్ళీ మేము వాళ్ళ ఊరికి వెళ్ళి గొడవలు పడి చాలా జరిగాయి అనమాట. మరి దానివల్ల అలా కొంచెం డిలే అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? అదే అండి, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాదాపు 10 years నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా, చిన్న చిన్న అవకాశాల కోసమే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి తర్వాత ఒక డిఓపి దగ్గర వర్క్ చేసి ఇట్లేంటంటే రకరకాలుగా చాలా కష్టపడ్డాం అనమాట, ఏ సపోర్ట్ లేకుండా. సో ఇండస్ట్రీకి వచ్చి ఇంకా మనమే ఒక సినిమా ఎందుకు ప్లాన్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో చేసిన తర్వాత మెయిన్ థింగ్ నేనేంటంటే ఒకటి నా నమ్మకం ఏంటంటే అండి, సినిమా బాగుంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు, మెయిన్ థింగ్ మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా ఉండని సినిమాని వాళ్ళు ఎక్కువ బాగా లైక్ చేస్తారండి, ఆదరిస్తారు. అది తమిళ సినిమా కావచ్చు, కన్నడ సినిమా కావచ్చు, మలయాళం సినిమా కావచ్చు, ఏ మూవీ అయినా కానివ్వండి, అక్కడి నుంచి వచ్చిన కొత్త హీరో కానివ్వండి, కంటెంట్ బాగుంది, సినిమా బాగుంది అంటే 100% మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేయడంలో ముందు ఉంటారు. సో అదే నా ధైర్యం అనమాట. సో మనది ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చేసి ఒక లవ్ అండ్ సస్పెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఇంటర్వల్ బ్యాంక్లో మీరు ఊహించిన ట్విస్ట్ ఒకటి ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ డ్రామా అండ్ యాక్షన్ అనమాట. సో కథ డిఫరెంట్గా ఉంటుంది. ఒక కొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్నాం కాబట్టి 100% మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారని నాకు హోప్ ఉంది. అంటే ఈ మూవీ ఏ కేటగిరీ మీద బేస్ అయి ఉంటుంది? లైక్ లవ్ ఆర్ హర్రర్ ఆర్ పగ తీర్చుకోవడాలు, రివెంజ్ అండి, ఇది లవ్ అండ్ రివెంజ్. ఈ పక్క కమర్షియల్ మూవీ అండి, ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే ఇండస్ట్రీ అన్నది ఎలా అయిపోయిందంటే చాలా పెద్ద హీరోలని మూవీసే ఎక్కువగా రన్ అవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కొన్ని చిన్న సినిమాలు కూడా హిట్ అయ్యాయి బాగా. సో ఇదే కరెక్ట్ టైం అని మీరు రిలీజ్కి సిద్ధమయ్యారా? లేదండి, అలానే ఏం లేదు. యాక్చువల్లీ మేము లాస్ట్ మంత్ రావాల్సింది. మేము డేట్ వేసిన టయానికి ఇంకా వేరే సినిమాలు రావడం వల్ల మేము మళ్ళీ ఇప్పుడు ఈ December 19th రావడం జరుగుతుంది అనమాట. లేకుంటే ఇంకా బిఫోర్ లాస్ట్ మంతే వచ్చేయాల్సిందే. ప్లస్ అట్లా అన్నట్టు మీరు అన్నట్టుగా ఇది పెద్ద సినిమాలు చిన్న సినిమా అంటే నేను ఇందాక అదే చెప్పాను అనమాట. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంటేనే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అది పెద్ద సినిమా అయినా ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కానివ్వండి, కంటెంట్ బాగుంది అంటేనే సినిమాకి వెళ్తున్నారు. చిన్న సినిమాను కూడా సేమ్ అదే విధంగా ఆదరిస్తూ ఉన్నారు అనమాట. కంటెంట్ బాగుంది, సినిమా బాగుంది అంటే 100% సపోర్ట్ దొరుకుతూ ఉంది. సో అది నా ధైర్యం. చాలా 10 years అయింది ఇండస్ట్రీలోకి వచ్చి అంటున్నారు. 10 years మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. మీకు ఇంకా ఈ సినిమా ఫీల్డ్ అనవసరం, నేను ఉండకూడదు అని అనిపించిన స్ట్రగుల్ ఏదైనా ఉందా? నేను ఇదంతా ఏంటంటే ఈ 10 years కూడా ఏంటంటే నేను ఇష్టంతో చేసిన కాబట్టి నాకు ఎప్పుడు అలా అనిపించలేదండి. నాకు నిద్ర లేచినప్పటి నుంచి సినిమా అంతే. సినిమా మీదే ఎక్కువ ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలనేది నా కోరిక అనమాట. సో ఇప్పుడు నాకు టైం వచ్చింది. నేను స్టడీస్లలో ఎక్కువ కష్టపడలేకపోయాను, నాకు ఇంట్రెస్ట్ లేక, చదువు పైన ఇంట్రెస్ట్ లేక సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏదో ఫ్యామిలీ కోసం చదివానంటే చదివాను, MBA కూడా కంప్లీట్ చేశాను. కాకపోతే ఏంటంటే మన గోల్ అంతా ఒక మంచి యాక్టర్ అవ్వాలి అనేది నా గోల్ అనమాట. సో ఈ కష్టాలన్నీ కూడా నాకేం అనిపించలేదండి. ఓకే, నవ్వే డేస్ చూసుకుంటే సినిమా అన్నది కొంచెం భయం, అంటే ఫ్యూచర్ ఎటు వెళ్తుందో అన్న తెలియని భయం చాలా ఫ్యామిలీస్కి ఉంటుంది. సో మీ ఫ్యామిలీలో కూడా అలానే ఉంటుంది. సో మీకంటూ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 100% అండి. నాకు ఉన్నదే నేను 8th classలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ప్రజెంట్ నాకు ఉన్నది మా అమ్మ, మా అన్న, నా 3 అక్కలు, వాళ్ళే నా సపోర్ట్. ప్లస్ నాకు ఇప్పుడు నేను అదే ప్రొడ్యూసర్ అని చెప్పారు కదా మీరు, నాతో పాటు ఇంకా ఒక 4-5 members ఉన్నారనమాట. యాక్చువల్లీ మాకు ఈ సినిమా కంప్లీట్ చేయడానికి 4-5 years పట్టింది. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల. స్టార్టింగ్ మేము 3 partnersగా జాయిన్ అయ్యి మూవీ ప్లాన్ చేసాము. ఫస్ట్ నేను ఇన్వాల్వ్ అయిపోయి నేను అమౌంట్ పెట్టా, తర్వాత మిగతా 2 హ్యాండ్ ఇచ్చారనమాట. సో ఇంకా అలా డిలే అయిపోతూ వచ్చింది. మళ్ళీ ఇంకా తర్వాత నాకు మొట్టమొదటిసారిగా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు సుబ్బు అని ఒక పర్సన్, మా సినిమాకి లైన్ ప్రొడ్యూసర్. ఇంకా తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రమా కావచ్చు, కో ప్రొడ్యూసర్స్ నా తమ్ముళ్ళు 2 చైతు, వెంకీ, తర్వాత వేణుమాధవి, తర్వాత వచ్చేసి దుర్గారావు గారు ఒకరు, జగపతిరాజు, ఇట్లా సంథింగ్ 5-6 members కలిసిన తర్వాత ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చాం రిలీజ్ వరకు. సో వాళ్ళందరి సపోర్ట్తోనే ఇంకా అది. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మీ సినిమాలో నిత్యాన్ని చూసుకోండి, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచే అందరికి బాగా తెలుసు. తనని తీసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదండి. మాకు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత మేము రాసేటప్పుడే ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారు అనుకున్నాము. తర్వాత వన్స్ ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకు వేరే మేనేజర్ ఒకతను ఫొటోస్ పంపించాడు. చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా అంటే హోమ్లీగా ఒక
తెలుగింటి అమ్మాయిలాగా అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి పర్ఫెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి పెట్టుకున్నాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఈ మూవీ మీరు ఓటీటీ నుంచి వెళ్ళాలనుకుంటున్నారా లేదా థియేటర్స్ నుంచి వెళ్ళాలి? లేదండి, థియేటర్సే. ఇప్పుడు December 19th థియేటర్స్ కన్ఫర్మ్ గా రిలీజ్ అవుతుంది. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమన్నా మిమ్మల్ని ఆల్రెడీ మేము షోస్ కూడా వేసాం అనమాట. డిస్ట్రిబ్యూటర్స్ కి షోస్ వేసిన తర్వాత అక్కడి నుంచి మాకు కాల్ కూడా వచ్చింది అనమాట. ఆ కాల్ వచ్చిన తర్వాతే నాకు ఇప్పుడు 80 to 100 థియేటర్స్ ఓకే అయిపోయినాయి. వైజాగ్ శంకర్ అని వేరే అతను ఒక ఆయన రిలీజ్ చేస్తున్నాడు మన సినిమా మొత్తము. అదేవిధంగా వేరే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. డిస్కషన్ జరుగుతూ ఉంది. సేఫ్ అండి, నేను భయపడాల్సిన పని లేదు, అంతా హ్యాపీ. నెక్స్ట్ ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఆల్రెడీ ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ డిస్కషన్ జరుగుతూ ఉంది. ప్లస్ నేను కూడా ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే దాదాపు ఒక 1000 నుంచి 1500 కొత్త వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సినిమా కోసం అని చెప్పి, నేనేంటంటే ఇంకోటి బయట కొన్ని ఏరియాస్కి వెళ్ళి నా సినిమా గురించి ప్రమోషన్ చేస్తూ ఉన్నాను అనమాట. కాలేజెస్ కావచ్చు, ఒక పబ్లిక్ ఏరియాలో కావచ్చు, అట్లా నేను ప్రమోషన్ చేస్తాను ప్రతి డిస్టిక్కి వెళ్ళి తిరిగి. అంటే నా జగన్నాథ్ సినిమా ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరు చూడాలి అనే ఉద్దేశంతో. ఆ గ్యాప్లో నాకు చాలామంది అడిగారు అనమాట, అన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తే 100% కొత్త వాళ్ళకి ఆఫర్ ఇవ్వండి. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇలా ఒక సినిమా ప్లాన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. అది కూడా January 25th అట్లా షూటింగ్కి వెళ్తాం. తర్వాత నాకు సపరేట్గా ఒక 3 మూవీస్ డిస్కషన్ జరుగుతుంది. ఓకే, మీది టీజర్ లాంచ్ చూసుకుంటే మంచు మనోజ్ గారు టీజర్ లాంచ్ చేశారు. అసలు మంచు మనోజ్ గారు మీ టీజర్ లాంచ్కి రావడం ఏంటి, అసలు ఏంటి? యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు. దానికంటే ముందు ఒక ఫ్రెండ్ గురించి చెప్పాలి. నాకు మా ఫ్రెండ్ కదీర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో మేము అందరం క్లాస్మేట్స్ అనమాట, డిగ్రీ క్లాస్మేట్స్, రాయచోటి. మా అబ్బాయిది కూడా రాయచోటి అనమాట. సినిమా కంప్లీట్ అయిపోయింది, ఇంకా టీజర్ లాంచ్ ఎవరితో చేయించాలని చెప్పేసి 4-5 హీరోస్ దగ్గరికి వెళ్ళాము, కలిసాము. వాళ్ళు కూడా అంటే మంచి పాజిటివ్గానే వాళ్ళు కూడా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు టైం కుదరలేదు. ఇంకేం చేయాలి, ఎలా చేయాలి అనుకున్న టైంలో అప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా. అదే ఇట్లా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా 1 week 10 days 1 week 10 days అవుతుంది, ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. 100% మనం ఈ మంత్లో చేసేయాలి టీజర్ లాంచ్. ఏం చేద్దాం, ఎలా చేద్దాము, నీకు మనోజ్ అన్న బాగా క్లోజ్ కదా, ఒకసారి మాట్లాడు మామ అని చెప్పి మా ఫ్రెండ్కి చెప్పాను. అప్పుడు వాడు నన్ను డైరెక్ట్గా పిలిచిపోయాడు. డైరెక్ట్గా తీసుకొని పోయి మనోజ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాము. ఇంకా వెళ్ళి నా బాధలు చెప్పుకున్నా అన్నకి. అన్న ఇట్లా సో మాది రాయలసీమ అన్న, నాది పలానా ఇట్లా కడప, మేము కూడా తిరుపతిలో మీ కాలేజ్ పక్కనే చదువుకున్నాము, సో అన్నకు అన్నీ చెప్పాను అనమాట. చెప్తే అన్న ఒక్కటే మాట అన్నాడు. నేను కొంచెం ఎమోషనల్ అయినా, అంటే నా సిచ్యువేషన్ అలా ఉన్నింది అప్పుడు. ఈ టైంలో నేను చేయాలి ఎట్టి పరిస్థితులు, లేకపోతే నా పరువు పోతుంది, వాల్యూ పోతుంది, అన్ని రోజులు కష్టపడింది అని చెప్పేసుకున్నాం అనమాట. పలానా రోజు టీజర్ లాంచ్ అని. ఆ సమయాన్ని నేను చేయలేకపోతే ఏంటి వాల్యూ పోతుంది, మాట పోతుంది అనుకున్నా. ఇట్లా విషయం చెప్పాను నాకు. చెప్పిన వెంటనే ఇట్లా భుజం మీద చెయ్యి వేసుకొని, భరత్ నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు అనుకున్న టైంకి టీజర్ లాంచ్ చేద్దాం, నేను వస్తాను నీ కోసం అని ఆ రోజు మాట ఇచ్చాడు. ప్లస్ మీరు నమ్మరండి, ఒక్క 1 పైసా కూడా తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్స్ వేసుకొని, అది మా ఏరియాకి వచ్చి, రాయచోటికి వచ్చి, అక్కడ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది, ఆ కాలేజీకి వచ్చి మా సినిమా గురించి గొప్పగా మాట్లాడి, చాలా ప్రొఫెషనల్గా చేసినావు భరత్, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది, నీ జగన్నాథ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, నీకు నేను ఉన్నాను, నేను సపోర్ట్గా ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి నిజంగా ఆ రోజు చాలా ధైర్యం ఇచ్చాడు. నేను అదే అన్న కోసం నేను థ్యాంక్స్ అని చెప్పడం కూడా అసలు చాలా చిన్న పదం అనమాట. అది అన్నకు థ్యాంక్స్ కాదు, అన్న కోసం కథ రాస్తున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కథ రాస్తున్నాము. ఎందుకంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఆదుకున్నాడు. సో అందుకోసం అని చెప్పి అన్నకు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని చెప్పేసి కథ రాస్తూ ఉన్నాము. దగ్గరలోనే అన్న దగ్గరికి వెళ్ళి డిస్కషన్ జరుగుతూ ఉంది, వెళ్ళి అన్న కూడా కథ చెప్పాలన్నమాట. అది కూడా ఏంటి, ఎక్కడ పెట్టుకుంటున్నాం టీజర్ లాంచ్ అన్నాడు. అన్న ఇక్కడ మన హైదరాబాద్లోనే ప్రసాద్ ల్యాబ్లో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పా. చెప్తే ఆయన ప్రసాద్ ల్యాబ్లో ఎందుకు, కాలేజీలో పెట్టుకో, మన ఏరియాలో పెట్టుకో, నీకు కాలేజీలో పెట్టుకుంటే బెస్ట్ కదా, అందరు స్టూడెంట్స్ అందరూ ఉంటారు, నీకు ప్రమోషన్ అవుతుంది అని చెప్పి సలహా కూడా అన్ననే ఇచ్చాడు. సో అంటే మీరు అక్కడికి రావాలి కదండి అంటే, అరే నీ బాధ చూస్తా అంటే ఇంకా అక్కడికి కాదు ఎక్కడికైనా వస్తాను నీ కోసం అన్నట్టుగా మాట్లాడాను అనమాట. సో ఆ విషయంలో మాత్రం మనోజ్ అన్నకు నేను ఎప్పుడు రుణపడి ఉండాలి. నేను అందుకోసమనే మనోజ్ అన్నది పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టించి మా ఇంట్లో పెట్టుకున్నా. సో అది ఆ విధంగా అట్లా ఇంకా అన్నకు నేను నిజంగానే లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను అంతే. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. మన ప్రజల మధ్యలో, మన స్టూడెంట్స్ మధ్యలో, ప్రతి ఒక్కరి మధ్యలో చేద్దామని నేనే సజెషన్ చెప్పాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి ఇలా భారత్కి సపోర్ట్గా నిలబడి మన ఊరికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చెప్పే హెల్ప్ అనగానే వచ్చి అన్న హెల్ప్ చేస్తారు, నిలబడని చెప్తున్నాను. తమ్ముడు నేనే కాదు, మన రాయలసీమ ప్రతి ఒక్కరు ఎదుటి కష్టం ఉందంటే ఇది నా గొప్పతనం కాదు.
నుంచి మాత్రం తీయలేరని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నా కర్ణి. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో అమ్ముడుపోవడానికి నేను మనోజ్ తప్పుదామని చూస్తారా? 4 years తీసాము ఈ మూవీ అని మీరు చెప్తున్నారు. ఈ 4 years లో మీరు బాగా ఈ మూవీ కోసం ఏదైనా ఒక స్ట్రగుల్ సిచ్యువేషన్ ఉందా? ఒక స్ట్రగుల్ సిచ్యువేషన్ అంటే ఒకటి కాదు, చాలా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మనం ఒక పని స్టార్ట్ చేసాం, చిన్న ఎగ్జాంపుల్, సినిమా ఆగిపోయిన తర్వాత ఏమనుకుంటారు, అరే వీడికి అవసరమా సినిమా, నీకు అవసరమా రా సినిమా, నువ్వేం పెద్ద తోపా తురుమ, పెద్ద పెద్ద వాళ్ళకే ఇక్కడ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నావు, వాళ్ళే ఏం పీకలేకపోతున్నారు, నువ్వేం పీకుతావు అన్నట్టుగా చాలామంది మామూలుగా మాట్లాడేది అనమాట. ఈవెన్ ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు అలాగ మాట్లాడే వాళ్ళే. కాకపోతే ఏంటంటే నేను అవన్నీ ఏం పట్టించుకునేది లేదండి. అవన్నీ పట్టించుకొని ఎవడేం బ్యాడ్గా మాట్లాడినా కూడా నేను దాన్ని బ్లెస్సింగ్ లాగా తీసుకునేది, పాజిటివ్గా తీసుకునేది, మూవ్ అప్ అవుతూ ఉండేది. అంతే, నేను దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు, వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోలేదు. ఈ 4-5 years గ్యాప్లో ఏంటంటే నేను దాదాపు ఇప్పుడు ఈ 5 yearsలో 100 సంవత్సరాలకు సరిపోయేంత అనుభవం ఈ 5 yearsలో వచ్చేసింది నాకు. అసలు డబ్బులు ఉంటే ఏంటి, మన వాళ్ళు ఎలా ఉంటారు, డబ్బు లేకపోతే ఎలా ఉంటారు, మన మంచి కోరే వాళ్ళు ఎవరు, మన చెడు కోరే వాళ్ళు ఎవరు, మనకు సపోర్ట్ చేసేది ఎవరు, మనల్ని డిస్కరేజ్ చేసేది ఎవరు. ఈ గ్యాప్లో మనం ఎంతో ఇష్టపడి మనతో ట్రావెల్ అయిన వాళ్ళు కూడా 10-12 సంవత్సరాలు మనతో ట్రావెల్ అయిన వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా చాలా జరిగాయి. కానీ ఇదంతా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఇదంతా. సో నాకేం బాధ ఏమి అనిపించట్లా, దీనివల్ల మంచి జరిగింది అనుకుంటాను నేను. ఓకే సార్, ఇక్కడ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంది మూవీలో? నాకు ఈ సినిమాలో ఆల్ సాంగ్స్ బాగా ఇష్టం అండి. అన్నిటికంటే ఎక్కువ ఇష్టం అంటే ఎన్నియలో అని ఒక పాట ఉంటుంది, అదొకటి. ఇంకో పాట రిలీజ్కి ఉందన్నమాట, సో అది ఒకటి అనమాట, చాలా ఇష్టం. నాలో నిన్ను చూడని ఒక పాట ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఆల్బమ్ అంతా చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ చూసినప్పటికీ మాకు ఏమనిపించింది అంటే, అసలు ఏంటిది, లవ్వా లేదా లవ్ బ్రేకప్పా, ఎవరైనా విడగొడేస్తారా, రివెంజ్ తీసుకుంటున్నారా అన్న ఒక థాట్స్ వచ్చాయి. దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే నేను అదే ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే లవ్ అండ్ సస్పెన్స్ లాగా రన్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ రివీల్ చేయలేను ఇప్పుడు. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ డ్రామా అండ్ యాక్షన్ అండి, అన్నీ ఆల్ మిక్సింగ్. పక్క కమర్షియల్ సినిమా. ఒక పెద్ద హీరో కొడుకును లాంచ్ చేస్తే ఎలాగుంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లేతో, కొత్త కథతో, మంచి ట్విస్ట్లతో, ఒక మంచి ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో జరిగినట్టు ఏమైనా మీ రియల్ లైఫ్లో ఏమైనా జరిగాయా? లేదండి, రియల్ లైఫ్కి అసలు ఈ సినిమాకి అసలు సంబంధం లేదు. ఓకే సార్, మీరు నెక్స్ట్ మూవీ తీయాలని అనుకుంటే ఒక డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు, ఎవరికైనా సరే ఒక డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు. సో మీరు ఎవరితో మూవీ చేయాలనుకుంటున్నారు? నేను పూరి జగన్నాథ్ గారితో చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎటువంటి కథ అయితే చేయాలనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ బేసిక్గా నాకు నచ్చేదే మాస్ కంటెంట్లు అండి. ఎందుకంటే మాస్ కంటెంట్లో సార్ హీరో క్యారెక్టర్ సూపర్గా రాస్తారు. మీరు పూరి జగన్నాథ్ సార్ గారిది మూవీస్ చూస్తే మీరు ఓన్లీ హీరో క్యారెక్టర్ పైన సినిమా ఉంటుంది. సో నాకు ఆ టైప్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగా ఇష్టం. సో ఈ టైప్ అనమాట. ఓకే, ఇప్పుడు మూవీ సాంగ్స్ విషయం తీసుకుంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్తో మీకు జర్నీ ఎలా అనిపించింది? అసలు ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి హార్డ్ వర్కర్ అండి అతను, బాగా చేస్తాడు. సాంగ్స్ కానీ ఏదైనా కమిట్మెంట్ ఇచ్చినాడంటే 100% మంచిగా మూవ్ పోవడం కానీ. సో అతను ఆల్రెడీ ముందు కూడా వచ్చేసి మన అనూప్ రూబెన్స్ గారి దగ్గర వర్క్ చేశాడు అనమాట, కీబోర్డ్ ప్లేయర్గా. తర్వాత ప్రజెంట్ వచ్చేసి మన బీమ్స్ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు, బీమ్స్ గారి దగ్గర. సో మంచి పర్సన్, మంచి సపోర్టివ్ పర్సన్. ఈ సినిమా విజువల్స్ ఎలా ఉన్నాయంటే ఒక రేంజ్ లో ఉన్నాయి. సో ఈ గ్రాఫిక్స్ కానీ, నెక్స్ట్ సినిమా టేకింగ్ కానీ, అవన్నీ టెక్నీషియన్స్ గురించి ఒకసారి చెప్పాలి. మెయిన్ వచ్చేసి డిఓపీస్ అండి, ఇద్దరు డిఓపీలు, క్రాంతి ప్లస్ వలి గారు అనమాట. సో వాళ్ళు కూడా సూపర్ పర్సన్స్. మెయిన్ నేనేంటంటే బిఫోర్ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మనకి ఏ టెక్నీషియన్ పెట్టుకుంటే మనకు మంచిగా యూజ్ అవుద్ది, ఎవరిని పెట్టుకొని మూవ్ అప్ అయితే మనకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను స్టార్టింగే ముందు ప్లాన్ చేసుకొని చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను మంచి అవుట్పుట్ తీసుకోగలిగాను అనమాట. సో ఈవెన్ ఫైట్ మాస్టర్స్ కావచ్చు, ఇద్దరు ఫైట్ మాస్టర్స్ అనమాట. మీరు ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్ అంటే ఫైట్స్, సాంగ్స్. మీరు సినిమా చూసిన తర్వాత కూడా అదే అంటారు, 100% ఫైట్స్ అయితే అసలు మీరు ఊహించరు అనమాట, ఆ రేంజ్లో ఉంటాయి అనమాట.
సో మల్లేష్ మాస్టర్ అండ్ రవి మాస్టర్ సూపర్గా వర్క్ చేశారు. వాళ్ళు కూడా మంచి హార్డ్ వర్కర్స్. ఊహించినట్టుగానే ఈ మూవీ జనాలు స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారు? 100% అండి. ఎందుకంటే నేను ఇందాక స్టార్టింగ్ చెప్పాను మీకు, కొత్త కథ, మంచి కంటెంట్, మంచి లైన్ ఉంటే అది పెద్ద చిన్న అనేది ఏమి ఉండదు. 100% మన తెలుగు వాళ్ళు సూపర్గా ఆదరిస్తారు. అదే నా ధైర్యం, వాళ్ళే నా నమ్మకం. ఇప్పుడు ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ లో కూడా ఎన్ని థియేటర్స్ లో మీ మూవీ రిలీజ్ ఇప్పుడు అవబోతుంది? ఆల్మోస్ట్ ఒక 100 థియేటర్స్ రెడీగా ఉన్నాయండి. బట్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా మనకు టైం ఉంది కదా, December 19th అంటే ఇంకా మనకు 15 days దాకా టైం ఉంది. సో ఇంకా ఈ గ్యాప్లో ఇంకా కొన్ని చూడాలి. ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంది, చూడాలి. సామాన్యుడికి సినిమా అన్నది చెప్పాలంటే అది ఒక ఎంటర్టైన్మెంట్. అవును. దాన్ని రీసెంట్ గా చూసుకుంటే పైరసీ అవి ఆ ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం కొంచెంగా జనాలకి దూరం అవుతుంది. అంటే థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిన మూవీ ఇంట్లోనే చూసిస్తున్నారు. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? చెప్పే అంత పెద్దవాడిని అయితే కాదు. కాకపోతే ఏంటంటే మొన్నటి వరకు ప్రాబ్లంగానే ఉండింది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంతో కష్టపడి సినిమా చేస్తాము. నీ దగ్గర ఇంకో ఎలాగా ఒక 10 మంది దగ్గర మేము ఎక్కడెక్కడో అప్పు తీసుకొచ్చి చేసిన సినిమాను థియేటర్కి వెళ్ళకుండా డైరెక్ట్ మొబైల్లో చూసేస్తే ఈవెన్ మాలాంటి వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉండదు, వాళ్ళకి 100 కోట్లు పెట్టి సినిమా చేస్తూ ఉంటారు అనమాట. నీకు మార్నింగ్ షో ఆడ పడిన వెంటనే అక్కడ పడిన వెంటనే ఇక్కడ మొబైల్లో వచ్చేస్తుంది. అలాంటప్పుడు ప్రాబ్లమే కదా ఎవరికైనా. సో ఇప్పుడు ఏంటంటే అది అదే మన రీసెంట్గా ఇంకా ఐబొమ్మ రవి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రాబ్లం మ్యాక్సిమం ఇంకా తగ్గిపోతుందండి. ఇంకా అలా ఏం ఉండదు, మ్యాక్సిమం ఉండకుండా ఉంటే కూడా మనకు చాలా హ్యాపీ, మంచిది కూడా. టికెట్స్ కాస్ట్లు చూసుకుంటే మీ మూవీకి ఏమైనా నార్మల్ ప్రైజెస్ అండి, వెరీ నార్మల్. ప్రతి ఒక్క సామాన్యుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు. ఇంట్లో 10 members ఉంటే 10 members కూడా కలిసిపోయి సినిమా చూసినా కూడా పెద్ద సినిమాకు ఉన్న టికెట్, ఒకరు వెళ్తే పెద్ద సినిమాకు ఎంత టికెట్ అవుద్దో 10 మంది కలిసి సినిమాకి వెళ్ళినా కూడా అదే టికెట్ అవుద్ది మంది. సో అంత నార్మల్ ప్రైజెస్ ఉంటాయి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు. వాళ్ళు తీసిన మూవీలో మీకు ఏదైనా ఇష్టమైన? నాకు బాగా ఇష్టమైన సినిమా అంటే రామ్ చరణ్ గారిది ఆరెంజ్ బాగా ఇష్టం అండి. బట్ అది ఇలాంటి టైంలో వచ్చినంటే అది అసలు ఓ రేంజ్గా ఉండేది. బట్ అప్పట్లో రావడం వల్ల. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ అసలు ఆల్బమ్ ఎంత ఫేమస్ మీకు కూడా తెలిసిన విషయం అది. సో ఆరెంజ్ మూవీ చాలా ఇష్టం. తర్వాత వచ్చేసి మగధీర ఇంకా నెక్స్ట్ లెవెల్. తర్వాత మొన్న వచ్చిన RRRలో అన్న క్యారెక్టర్ మీకు తెలిసిందే, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా మీరు అసలు నేను చిరుత మూవీ చెప్తారేమో అనుకున్నాను. అంటే మీకు పూరి జగన్నాథ్ గారు అంటే ఇష్టం అని అన్నారు కదా. చిరుత కూడా మీరు ఇప్పుడు మూవీ తీశారు కాబట్టి డైరెక్టర్ మీరే. అవును. సో ఇలాంటి ఇంత టఫ్ కాంపిటీషన్ లో మీరు మూవీ డైరెక్ట్ చేశారంటే అది ఇంకా టఫ్ క్వశ్చనే. అవును. సో మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? అంటే నేను స్టార్టింగే చెప్పాను కదా మీకు, నేను స్టార్టింగ్ 5 years నేను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళింది కూడా ఎందుకు, వర్క్ నేర్చుకోవడం కోసమే వెళ్ళా. నేను కొంతమంది డైరెక్టర్స్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం వల్ల నాకు కొంచెం ఈజీ అనిపించింది. అంటే సినిమా ఎలా చేయాలి, సినిమా చేయాలంటే మనం దానికంటే బిఫోర్ మనం ఏం తెలుసుకోవాలి. సో ఇవన్నీ నేను తెలుసుకోవడం వల్ల, ప్లస్ ఇంకోటి ఏంటంటే నా సపోర్ట్ ఇంకా మా ఫ్రెండ్ ఉన్నాడు కదా సంతోష్ అని, మేమిద్దరం కలిసి చేయడం వల్ల నాకు పెద్ద బర్డన్ అనిపించలేదు. బట్ అతను నాకు ఇంకా మంచి సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఇద్దరం ఒకరికొకరు ఒక మంచి అండర్స్టాండింగ్ మీద చేయడం జరిగింది. సో అది కూడా నాకు పెద్ద ఏం అనిపించలేదు. బట్ ఏంటంటే సినిమా లేట్ అయింది. బట్ 100% December 19th పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం అంతే. అసలు మీకు సినిమాల్లోకి రావాలని ఎలా అనిపించింది? బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నేను అప్పట్లోనే అంటే చిరంజీవి గారిది, తర్వాత బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మెయిన్ ఏంటంటే నేనే కాదు అప్కమింగ్ ఎవరైనా కానీ, ఏ హీరో అయినా కానీ మెయిన్ వాళ్ళు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వచ్చినారంటే 100% ఈ 4 members నేమ్ చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళే మా గురువులు, వాళ్ళ సినిమాలే మేము చూసే సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎవరికైనా కోరిక పుట్టింటుంది. సేమ్ నేను కూడా అంతే. సో అప్పటి నుంచి ఇంకా మైండ్లో ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఏంటంటే మనకి ఏ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి రావడానికి లేట్ అయింది. సో ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలంటే యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి అలా కొన్ని నేర్చుకుంటారు కదా, మీరు అలా ఏమైనా నేర్చుకున్నారు? నేను ఎక్కడ ఏం నేర్చుకోలేదండి. ఎందుకంటే నేను నిద్ర లేచినప్పటి నుంచి అదే చెప్తున్నాను కదా, ప్రతిరోజు 2 సినిమాలు చూడాలి మార్నింగ్ లేచిన వెంటనే. అది కొత్త వాళ్ళ లేకుంటే పెద్ద హీరోస్ అదంతా ఏం లేదు, డైలీ సినిమాలు చూస్తూ ఉండాలి. ఆ సినిమాలు చూసి వాళ్ళు చేసే నటన చూసే మేము నేర్చుకొని దాన్ని ఇలా చేస్తున్నాం. అంతేగాని నేను ఎక్కడ ఏం తీసుకోలేదండి. సపరేట్గా దానికోసమే కోర్స్ ఏం చేసి ఏం
ప్రాక్టీస్ అయితే ఏం లేదు, డైరెక్ట్ చేసాం అంతే. ఫైనల్ గా మీ జీవితంలో జరిగిన ఇవన్నీ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ జగన్నాథం మూవీ అయితే December 19th ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అవును. సో ఈ జగన్నాథం మూవీ అసలు ప్రేక్షకులు ఎందుకు చూడాలి, అసలు మేము ఎందుకు చూడాలి? ఓకే, నేను అక్కడికే వస్తున్నానండి. అదే నేను స్టార్టింగ్ చెప్పాను మీకు, ఏ సపోర్ట్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా దాదాపు 10 సంవత్సరాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి ఒక జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి తినక ఏ సపోర్ట్ లేకుండా హైదరాబాద్కు వచ్చిన కొత్తలో ఎవరూ తెలియకుండా వర్క్ నేర్చుకొని మళ్ళీ తర్వాత డిఓపి దగ్గర కూడా మళ్ళీ అతనితో కొద్ది రోజులు ట్రావెల్ అయ్యి అక్కడ వర్క్ నేర్చుకొని సో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనమే ఒక సినిమా చేయాలంటే చాలా ఆఫీసులు తిరిగాము, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాము. కాకపోతే ఏంటంటే ఇచ్చారు, క్యారెక్టర్స్ కూడా ఇచ్చారు, చేశాము. కాకపోతే మనమే ఓన్గా ఒక సినిమా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ స్టార్ట్ చేసిన కథ అనమాట ఇది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎందుకు చూడాలి అంటున్నారు కాబట్టి ఎంతో కష్టపడి చేశాం కాబట్టి మాకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తున్నారు. ఈవెన్ తమిళ వాళ్ళకి కావచ్చు, మలయాళం వాళ్ళకి కావచ్చు, కన్నడ వాళ్ళకి కావచ్చు, ఈవెన్ మన తెలుగులో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కొత్తగా సినిమా చేసినా కూడా ఎవరెవరు దాన్ని టేకప్ చేసి ఆటోమేటిక్గా సినిమాను గట్టిగా లేపి ప్రమోషన్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. సినిమా బాగుంటే 100% మన తెలుగు ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. సేమ్ అదే విధంగా మంది కూడా ఏంటంటే మంచి కమర్షియల్ సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చేసి నీకు మంచి లవ్ అండ్ సస్పెన్స్గా ఉంటుంది, ఇంటర్వల్ బ్యాంక్లో మంచి ట్విస్ట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ డ్రామా అండ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి కొత్త స్క్రీన్ ప్లేతో, కొత్త కథతో, ఓ మంచి కమర్షియల్ సినిమాతో మీ అందరి ముందుకు వస్తున్నాం అనమాట. సో 100% తెలుగు ప్రేక్షకులు నా సినిమాను ఆదరిస్తారని హోప్ నాకుంది, నమ్మకం కూడా నాకుంది, నిలబెట్టుకుంటానన్న కాన్ఫిడెంట్ కూడా నాకుందండి. సో అందుకోసమనే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. చాలా కష్టపడి చేశాను కాబట్టి ఒక అవకాశం ఇస్తారని హోప్ ఉంది. ఓకే, మీరు మూవీ తీసారంటే ఇంకెలా ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. అది ప్రేక్షకుల్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు సక్సెస్ఫుల్ పర్సనే. సో మీ వెనక జనరేషన్కి, మీలా మూవీలోకి రావాలనుకున్న జనరేషన్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% వాళ్ళకైతే నేను ఫస్ట్ చెప్పాల్సింది ఒకటే అండి, సినిమా చేయడం ఎలా అనేది ఫస్ట్ నేర్చుకోవాలండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి దాని మీద గ్రిప్ ఉండాలి. 24 డిపార్ట్మెంట్స్ మీద ప్రతి దాని మీద వీళ్ళకి గ్రిప్ ఉండాలి. మెయిన్ థింగ్, నేను కొన్ని చేసుకున్న మిస్టేక్స్ నాకు తర్వాత తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతున్నా. ప్రతి దానిపైన గ్రిప్ ఉండాలి. అంటే డైరెక్షన్, ఇప్పుడు ఎవరైనా కానీ డైరెక్టర్ అవ్వాలి కొత్తగా, ఇప్పుడు మాలాగా డైరెక్షన్ చేసి సినిమా చేయాలనుకుంటే 100% ప్రతి దాని మీద గ్రిప్ ఉండాలి వాళ్ళకి. మెయిన్ థింగ్ దానికంటే బిఫోర్ ఏంటంటే కథ మీద పట్టు ఉండాలి, కథ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, కథను బాగా డెవలప్ చేసుకోవాలి, మంచి కథ రెడీ చేసుకోవాలి. మేమందరం చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ తెలియక కొన్ని మిస్టేక్స్ జరిగింది. ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే షూటింగ్కు గట్టి ఖర్చు పెట్టేస్తాము, బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో కథకు కరెక్ట్గా మేము ఖర్చు పెట్టుకోలేక, మంచి రైటర్స్ని పెట్టుకోలేక, మంచి డైలాగ్ రైటర్ని పెట్టుకోలేక, అది తెలియక ఖర్చు పెట్టలేక కాదు, అంటే దీన్ని ఇలా ప్రాసెస్గా చేసుకొని పోవాలి అని ఐడియా లేక మాకు అన్నీ తెలుసు కదా అన్న ఉద్దేశంతో రాసేసుకొని తీరా తెర మీదకి పోయిన తర్వాత మనం అనుకునేది ఎందుకు రావట్లేదంటే ఫస్ట్ మనకు దానిపైన నాలెడ్జ్ లేదని. సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్లో మంచి కథ రెడీ చేసుకోవడం, కథ కోసం బాగా కష్టపడాలి మెయిన్. తర్వాత సినిమా చేసిన తర్వాత ఏంటంటే ప్రమోషన్కు మంచిగా ఖర్చు పెట్టుకొని ప్రమోషన్ చేసుకోవాలి గట్టిగా. సో ఇవన్నీ తెలుసుకొని దీని తర్వాత మళ్ళీ షూటింగ్ కంప్లీట్ అయింది ఒక ఎత్తు అయితే, పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ దాని గురించి కూడా మంచిగా తెలుసుకోవాలి. డిఐ ఎలా చేయించుకోవాలి, ఎడిటింగ్ ఎలా చేయించుకోవాలి, డబ్బింగ్ ఎలా చేయించుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక సాంగ్ రిలీజ్ చేయాలంటే మనం ఎలా చేయాలి, మంచి లిరికల్ వీడియో ఎలా కట్ చేయించుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటుందండి. అన్నీ తెలుసుకొని చేస్తే పక్కా హిట్ కొడతారు ఎవరైనా. నేను అన్ని పక్కన కూర్చొని ప్రతి ఒక్క దాని మీద నేను గ్రిప్ సంపాదించుకొని 100% మంచి అవుట్పుట్ బయటికి తీసుకువచ్చాను. సో అందుకోసం ఆ నాలెడ్జ్తో నేను చెప్తాను, లేకపోతే నాకు కూడా తెలియదు కదా. ప్రతి ఒక్కటి నేను పక్కన కూర్చొని వర్క్ చేయించుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. మీ సినిమా పక్కాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, రాయలసీమ భరత్ గారు ఆయన మూవీ గురించి, జగన్నాథం మూవీ గురించి ఏమేమి అప్డేట్స్ అయితే ఇచ్చారో. సో December 19th అయితే ఇదైతే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా మన అందరం ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలానే మళ్ళీ ఒక సెలబ్రిటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు HM TV. థ్యాంక్ యూ.